నమస్కారం ప్రసాద్, నువ్వు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఒప్పో బ్యాండ్ స్టైల్, ఒప్పో నుంచి కొత్త ఫిట్నెస్ బ్యాండ్ అని చెప్పొచ్చు ఇవి. అండ్ ప్రజెంట్ అయితే నా దగ్గర రెండు అయితే ఉన్నాయి ఒప్పో బ్యాండ్ స్టైల్. ఒకటైతే నేను అన్బాక్స్ చేస్తాను అండ్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నా. ఈరోజు నేను దీని రివ్యూ అయితే నేను చెప్తాను మీకు. అండ్ ఇది వచ్చేసరికి గివ్ అవే అయితే ఇస్తున్నాను, ఒకటి సీల్ బాక్స్ ఇది. సో ఇదైతే మీరు గెలుచుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది గ్లీమ్ది, అక్కడ నుంచి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. విన్నర్ అయితే నేను మంత్ ఎండింగ్కి అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ వీటితో పాటు చాలా రీసెంట్గా లాంచ్ చేసిన ఒప్పో మొబైల్స్ ఉన్నాయి కదా, అన్నీ మీకు గివ్ అవేకి అయితే వస్తున్నాయి. ఈ మంత్ అయితే అందరి విన్నర్స్ని అయితే ఈ మంత్ ఎండింగ్కి అనౌన్స్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసి గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి దీని బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ చూస్తే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు మొత్తం ఈ బ్యాండ్ స్పెసిఫికేషన్స్. ఇది 1.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఇది AMOLED స్క్రీన్ అండ్ 100 mAh బ్యాటరీతో వస్తుంది. మ్యాక్సిమం 12 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి దీనిలో అపోలో 3 చిప్ అయితే ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి 16 MB స్టోరేజ్ ఉంది, 12 వర్కౌట్ మోడ్స్తో వస్తుంది. అండ్ బ్యాండ్ వెయిట్ వచ్చేసరికి 10.3 grams ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, 50 meters వరకు వాటర్లో సర్వే అవ్వగలదు. మీరు స్విమ్మింగ్ ఇట్లాంటి వాటికి కూడా దీన్ని తీసుకెళ్ళవచ్చు. హార్ట్ రేట్, SpO2, బ్లడ్ ఆక్సిజన్ అన్నిటి మానిటర్ చేయగలదు. అండ్ స్లీప్ని కూడా ట్రాక్ చేయగలదు, స్టెప్స్ ఇట్లాంటివన్నీ ట్రాక్ చేయగలదు. అండ్ నోటిఫికేషన్ వస్తే మనకి ఎవరైనా కాల్ చేస్తుంటే చూపిస్తుంది, SMS వస్తే చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది. మనం కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఏదో ఉండదు, కాలింగ్ ఫీచర్ అయితే ఏమి ఉండదు, జస్ట్ బ్యాండ్ ఇది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకా దీని బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే మాత్రం బాక్స్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఒప్పో బ్యాండ్ ఉంది. ఇది 2 స్ట్రాప్స్తో వస్తుంది. ఒకటోసారికి రబ్బర్ బ్యాండ్ విత్ అల్యూమినియం ఎలాయ్ క్లాప్స్తో వస్తుంది. ఇది చూడడానికి లేడీస్కి అయితే ఇట్లాంటివి బాగా సెట్ అవుతాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి నార్మల్గా మనకి రబ్బర్ స్ట్రాప్ అయితే ఒకటి ఉంది. సో ఇది జెంట్స్ యూజ్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను, ఇదే స్ట్రాప్. అండ్ ఇంకా లోపల చూసుకుంటే మనకి ఒక ఛార్జింగ్ డాక్ అయితే ఉంటుంది. ఇది Type A to ఛార్జింగ్ డాక్. సో మీరు కంప్లీట్గా బ్యాండ్ని రిమూవ్ చేయాలి, ట్రాక్ అని రిమూవ్ చేసి దాంట్లో పెట్టేసి ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. పవర్ బ్యాంక్ దేనికైనా కనెక్ట్ చేయండి, ఈజీగా అయితే మీకు ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా దీన్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మీరు మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయండి అండ్ ప్లే స్టోర్కి వెళ్ళి హేట్ హెల్త్ అని చెప్పేసి యాప్ ఉంటుంది ఒప్పోది. సో ఈ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒప్పో వాచ్ కానీ బ్యాండ్ కానీ అన్నీ మీకు ఈ యాప్తోనే కనెక్ట్ అయ్యి వర్క్ అవుతూ ఉంటాయి. సో యాప్ అయితే మీకు ఇది నేను ప్రజెంట్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది కనెక్ట్ చేసిన తర్వాత మీరు మీ అకౌంట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ నేమ్, మీ హైట్ ఎంత, వెయిట్ ఎంత, అవన్నీ అడుగుతుంది, అవన్నీ మీరు ఇచ్చేసేయండి. ఇది హోమ్ పేజ్ అయితే ఇట్లా ఉంటుంది మీకు. మేనేజ్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మనం ఏదైతే బ్యాండ్స్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే కొత్తది ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి మీరు ఒప్పో బ్యాండా వాచా మీరు ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఒప్పో బ్యాండ్ యాడ్ చేసేసాను. ఫస్ట్ మనం యాప్లో ఫీచర్స్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు వాచ్ ఫేసెస్ ఉన్నాయి, టిప్స్ అండ్ మోర్ అని ఉంది. వాచ్ ఫేసెస్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన వాచ్ ఫేసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు గ్యాలరీలో నుంచి మీకు ఫేవరెట్ ఫోటో ఏదైనా ఉంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను సెలెక్ట్ చేస్తాను. ఇది ఫొటోస్లోకి వెళ్ళి మీరు చేంజ్ ఫోటో అని కొట్టేసి, ప్రజెంట్ అయితే ఆల్రెడీ సెటప్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు రిమూవ్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు సెటప్ చేయకపోతే మాత్రం ఈజీగా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ మనం చేంజ్ ఫోటో కొడితే ఇక్కడ మనం ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, మీరు డైరెక్ట్ కెమెరా నుంచి ఫోటో తీసి పెట్టుకోవచ్చు వాల్ పేపర్ లాగా, లేకపోతే చూస్ ఫ్రమ్ ఆల్బమ్. సో ఆల్బమ్ నుంచి నేను ఇదైతే సెలెక్ట్ చేస్తాను, ఈ ఫోటో సెలెక్ట్ యాడ్. ఇక్కడ చూడొచ్చు ఇలా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ని. అయితే డన్ అని కొడితే ఇది మీకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు సింకింగ్ అని వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి యాడింగ్ అని వస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, యాడ్ అయిపోతుంది. వన్స్ ఇది యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సింక్ సక్సీడ్ అని వచ్చింది. హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ మనకి ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ కొన్ని టిప్స్ అయితే ఉంటాయి, ఇది ఎలా యూజ్ చేయాలో ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసినవి. మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, వీటిని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సింక్ ఫోన్ నోటిఫికేషన్స్, ఇక్కడ నుంచి మీరు ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలారమ్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ వర్కౌట్ అండ్ హెల్త్ సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు ఎన్ని స్టెప్స్, మీ గోల్ ఎన్ని స్టెప్స్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలనుకుంటున్నారు డైలీ, అవన్నీ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. గెటప్ రిమైండర్, మీరు ఎక్కువసేపు కూర్చుంటే లెగ్స్ తిరగమని చెప్పి మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది, అది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. రెస్టింగ్ హార్ట్ రేట్ అండ్ వర్కౌట్ హార్ట్ రేట్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ వెళ్ళింది అనుకున్న హార్ట్ రేట్ మీకు అది ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది, హై హార్ట్ రేట్ వెళ్తుంది చెక్ చేసుకోండి అని చెప్పేసి. అండ్ ట్రాక్ యువర్ SpO2 డ్యూరింగ్ స్లీప్ ఇన్ రియల్ టైం. నేను మొత్తం రియల్ టైం పెట్టేసాను. అండ్ హార్ట్ రేట్ కూడా నేను
రియల్ టైం పెట్టాను, ఎవ్రీ సెకండ్ పెట్టాను. సో ఇది మీరు పెట్టుకోవడం వల్ల మీకు ఎవ్రీ సెకండ్ హార్ట్ రేట్ ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా వాచ్ ఫేస్ ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఈ వాచ్ ఫేస్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొద్దిగా ఆయాసపడుతున్నాను ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి. ఇక్కడ హార్ట్ రేట్ మనకి రియల్ టైంలో చూపిస్తుంది బాటంలో. సో ఇక్కడ మీకు ఎవ్రీ సెకండ్ మీరు పెట్టుకుంటే ఎవ్రీ సెకండ్కి ఇది హార్ట్ రేట్ని అయితే మానిటర్ చేయగలదు. 2 minutes 6 minutes మీ ఇష్టం. ఇది మీరు ఆఫ్ చేసుకున్నారనుకోండి ఇంకా బ్యాటరీ లైఫ్ మీకు చాలా బెటర్ వస్తుంది. నేను మొత్తం ఆన్ చేసేస్తాను, SpO2 కానీ హార్ట్ రేట్ కానీ ఎప్పుడు ఇది ట్రాక్ చేస్తూనే ఉంటుంది. సో ఇంకా నా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను 2 days ఈ బ్యాండ్ యూజ్ చేసింది, నాకు అంత టైం దొరకలేదు. 2 days నేను యూజ్ చేశాను. నాకు ఒక డేకి ఇది 15 to 18% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. ఈ రకంగా చూసుకుంటే ఒక 6 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. 5 to 6 days బ్యాటరీ లైఫ్ మీరు అన్నీ ఆన్ చేసుకుంటే. లేదు అంటే మీరు హార్ట్ రేట్ ఆఫ్ చేసుకొని ఇట్లాంటి చేసుకుని అనుకోండి, ఎవ్రీ సెకండ్ ఇట్లా పెట్టుకుంటే చేస్తే మీకు 10 days ఈజీగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆటో పాజ్, ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా వర్కౌట్స్ మీరు చేస్తున్నప్పుడు మీరు ఆగిపోయారు అనుకోండి, చూడొచ్చు వాకింగ్ ఆన్ చేస్తాను, వర్కౌట్ ఆగిపోయాను అంటే నేను చేయట్లేదు, వాకింగ్ చేయకుండా నించొని ఉన్నాను, అది మనకి ఆటోమేటిక్గా పాస్ చేస్తుంది, వర్కౌట్ని పాస్ చేసేస్తుంది. మళ్ళీ మీరు ప్లే కొడితే మళ్ళీ మీరు వర్కౌట్ అయితే అక్కడ స్టార్ట్ చేయొచ్చు. సో మీరు అన్వాంటెడ్ స్టెప్స్ మీరు వేయకపోయినా కానీ మీకు టైం రన్ అవుతూ క్యాలరీస్ బర్న్ అయినట్టు చూపిస్తుంటే అట్లాంటి ప్రాబ్లం దీనిలో ఉండదు. కాకపోతే ఇది కొన్ని వర్కౌట్స్కి వర్క్ అవుతుంది, కొన్ని వర్కౌట్స్ వర్కౌట్ నేను చెక్ చేసినప్పుడు అయితే ఈ ఫీచర్ మంచి ఫీచర్. ఫ్యూచర్లో అన్ని బ్యాండ్స్ ఈ ఫీచర్ తీసుకొస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఎట్ సైడ్ వేర్ చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మీరు రేస్ టు వేక్ ఆన్ పెట్టుకుంటే మీరు ఇట్లా అనగానే మీకు డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది ఇట్లా అంటే. సో ఈ ఫీచర్ కూడా మీ ఇష్టం, ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే నైట్ మోడ్ ఉంది. బ్యాండ్ యాప్స్, ఏ యాప్స్ మీరు బ్యాండ్లో కనిపించాలనుకుంటున్నారు, ఏ యాప్స్ మీకు వద్దో ఇక్కడి నుంచి మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆటో లాంచ్ మ్యూజిక్ కంట్రోలర్, మీ ఫోన్లో మ్యూజిక్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా ఈ బ్యాండ్లో మనకి మ్యూజిక్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదొకటి ఫీచర్ అయితే ఉంది. ఇవే ఇంకా మనకి డివైస్ అప్డేట్, ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు, అన్పేర్ చేసుకోవచ్చు. ఇవి ఫీచర్స్ సింపుల్ ఉంది ఇంటర్ఫేస్ అయితే. హెల్త్లోకి వెళ్తే ఇక్కడ మనకి మొత్తం మన బ్యాండ్లో ఉన్న ఫీచర్స్ అని ఇక్కడ మనకు అనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ వేసాము, ఎంత హార్ట్ రేట్, స్లీప్ కానీ, SpO2 కానీ, వర్కౌట్స్ కానీ అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు అనిపిస్తుంది. నేను 2 days నేను యూజ్ చేశాను. ఫస్ట్ మనం హార్ట్ రేట్ చెక్ చేద్దాం. హార్ట్ రేట్ వీక్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు. సో నేను కంప్లీట్గా వేర్ చేసిన 2 days. ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ అయితే నాది 60 to 148 ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నప్పుడు మనకి హై వెళ్తుంది. రెస్టింగ్లో ఉన్నప్పుడు 60 to 72, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు 80-90 అట్లా చూపిస్తుంది. హార్ట్ రేట్ అయితే బాగానే చూపిస్తుంది. హార్ట్ రేట్ విషయం నాకైతే ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ స్లీప్ కూడా బాగానే రికార్డ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈరోజు అయితే నేను 6 hours 5 minutes అయితే నిద్రపోయాను, అంతే. నేను నిద్రపోయింది 6 hours. అండ్ ఈ ప్రీవియస్ డే అయితే అంతే, సాటర్డే 8 hours 58 minutes. సో ఇది నేను ఎక్కువసేపు నిద్రపోయాను. కరెక్ట్గా అయితే స్లీప్ కూడా మనకు చూపిస్తుంది ఇది. అండ్ ఇంకొకటి SpO2 90 to 100, నాకైతే 98 అట్లయితే ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ గుడ్ లెవెల్ అది. మీకు ఒకవేళ 90 కంటే తగ్గింది అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వర్కౌట్ లాక్స్ చూసుకుంటే కొన్ని వర్కౌట్స్ కూడా నేను చేస్తాను. వాకింగ్ చేస్తుంటా డైలీ నేను ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి వాకింగ్కి అయితే తీసుకెళ్తుంటాను. ఇక్కడ కొన్ని వాకింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎన్ని స్టెప్స్ చేసాం, ఎన్ని క్యాలరీస్ పోయినాయి, ఎంతసేపు మనం నడిచాము, ఇక్కడ మనకి డ్యూరేషన్ కనిపిస్తుంది, ఎన్ని కిలోమీటర్స్, ఇక్కడ మనకి హార్ట్ రేట్, రియల్ టైం హార్ట్ రేట్, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. GPS ఉంటే మనకి ఇక్కడ మొత్తం రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎలిప్టికల్, ఇది ఒక 5 minutes చేస్తాను. ఇది కూడా నేను హైయెస్ట్ హార్ట్ రేట్ ఇక్కడ వచ్చింది నాకు 148, ఎందుకంటే ఎలిప్టికల్ అంటే మనకి రన్నింగ్ కదా, కొద్దిగా హార్ట్ రేట్ అయితే మనకి ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనకి హైయెస్ట్ హార్ట్ రేట్ నేను నోటీస్ చేసింది 148 ఇందా మీరు చూసింది అదే. వర్కౌట్స్ అయితే మొత్తం మీకు 12 వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను మీకు యాప్లో చూపిస్తాను. సో ఓవరాల్ అయితే మాత్రం స్టెప్స్ కానీ అండ్ ఈ కూడా స్టెప్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి మెయిన్ అయితే ఈ 2 days నేను యూజ్ చేసింది ఇక్కడ చూడొచ్చు. ఇది మధ్యలో పెట్టుకొని తీసేసాను, కంప్లీట్గా అయితే యూజ్ చేయలేదు. సో ఇది 2, ఇది 48883 4664. సో 2 కంప్లీట్గా యూజ్ చేసింది నేను. సో స్టెప్స్ కూడా ఇది బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఓవరాల్ ఫిట్నెస్ బ్యాండ్ అయితే మనకి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, హార్ట్ రేట్ కానీ, SpO2 కానీ, స్లీప్ కానీ, ఎవ్రీథింగ్ మనకి చాలా బాగా ట్రాక్ చేస్తుంది. ఇది యాప్ సంబంధించి అయితే. ఇంకా మనకి ఈ బ్యాండ్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ దీనిలో ప్లస్ ఏంటంటే బాక్స్లో మనకి 2 స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటోసారికి మనకి అల్యూమినియం క్లాస్ప్తో వస్తుంది. అది ఒకవేళ మీరు ఇంట్లో ఎవరైనా మీ సిస్టర్ కానీ మదర్ కానీ ఎవరికైనా ఫిట్నెస్ బ్యాండ్ ఇవ్వాలంటే మాత్రం ఈ స్ట్రాప్ చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. నా వైఫ్ ఇది అడిగింది. యాక్చువల్గా నేను ఈ 2 నాకే పంపించారు వాళ్ళు. 2 నేను గివ్ అవే ఇవ్వచ్చు, లేకపోతే నా దగ్గర ఉంచుకోవచ్చు.
నేను 2 ఇద్దాం అనుకున్నా, కాకపోతే నా వైఫ్ నేను ఫస్ట్ స్ట్రాప్ అది తీసుకెళ్ళాను ఇంటికి, అల్యూమినియం క్లాప్స్ది. నా వైఫ్ అడిగింది నాకు కావాలని చెప్పేసి. ఫిట్నెస్ చాలా గుడ్ లుకింగ్ అనమాట స్ట్రాప్. సో ఆ స్ట్రాప్ ఒకవేళ మీ సిస్టర్ కానీ మీ వైఫ్ కానీ లేకపోతే మదర్ కానీ మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా మనం బ్యాండ్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, బ్యాండ్ మీకు చూసి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ హార్ట్ రేట్ సెన్సర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ మ్యాగ్నెట్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. రిమూవబుల్ తీసేద్దాం, తీసేసి చూపిస్తాం మీకు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి బ్యాండ్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే ఒప్పో అని చెప్పేసి రాస్తుంది బాటంలో, బ్రాండ్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు వాల్పేపర్ చేంజ్ చేయాలనుకోండి, డైరెక్ట్ మీరు ఇట్లా స్వైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, అక్కడ మనకి ఏదో 6 వాల్పేపర్స్ మనం సెట్ చేసుకున్నాం. అన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంటే మీకు నచ్చిన వాల్పేపర్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు స్టెప్స్, క్యాలరీస్ మీరు డైరెక్ట్ చెక్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే చూడొచ్చు, వాల్పేపర్ మీద ట్యాప్ చేయగానే మీకు ఎన్ని స్టెప్స్ వేస్తారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ అని ఆ రోజు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ లైఫ్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు, డూ నాట్ డిస్టర్బ్ అండ్ బ్లూటూత్, ఇవన్నీ ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు సింగిల్ ట్యాప్తో వీటిని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక మీరు టాప్ నుంచి స్వైప్ చేస్తే బాటమ్కి ఇక్కడ చూడొచ్చు, టాప్ నుంచి స్వైప్ చేసినా కానీ అయితే బాటమ్ నుంచి స్వైప్ చేసినా కానీ మీకు మిగతా ఫీచర్స్ ఉంటాయి అవన్నీ మీకు వస్తాయి. టాప్ నుంచి స్వైప్ చేస్తే ఫస్ట్ మనకి డైలీ యాక్టివిటీ, ఇక మీకు ఎన్ని స్టెప్స్ చేస్తారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ అని ఆ రోజు మొత్తం యాక్టివిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా స్వైప్ చేస్తే ఒకసారి వర్కౌట్స్, ఎన్ని వర్కౌట్స్ మోడ్స్ ఉన్నాయి 12 ఆల్రెడీ చెప్పాను నేను, మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తాయి. అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, ఫ్యాట్ బర్న్ రన్, అవుట్డోర్ వాక్, సైక్లింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ సైక్లింగ్, ఎలక్ట్రికల్ ట్రైనర్, రోయింగ్ మిషన్, క్రికెట్, బ్యాడ్మింటన్, పూల్ స్విమ్మింగ్, యోగా, ఫ్రీ ట్రైనింగ్, మొత్తం 12 వర్కౌట్ మోడ్స్ అయితే దీనిలో ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చిన మీరు వర్కౌట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి మీరు స్టార్ట్ చేస్తే 3, 2, 1 అని చెప్పి స్టార్ట్ అవుతుంది. మీకు నచ్చిన వర్కౌట్ అయితే మీరు చేయొచ్చు. నేనైతే ఎలిప్టికల్ ట్రైనింగ్ చేస్తాను, ఇక్కడ మీరు చూడవచ్చు. వన్స్ మీకు మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత వర్కౌట్ ఫినిష్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్గా మీరు ఎంత సేవ్ చేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, మీ హార్ట్ రేట్ ఎంత, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా వర్కౌట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే యాప్లో ఉంటుంది. అండ్ దీనిలో కూడా మీకు అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెసేజెస్ అంటే మనకి నోటిఫికేషన్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు కొన్ని మెయిల్ నుంచి నాకు నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. చాలా మొత్తం నోటిఫికేషన్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. జస్ట్ మీరు వాటిని రీడ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు, చదవచ్చు. కాకపోతే మీరు రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. వాట్సాప్ నుంచి మీకు మెసేజ్ వచ్చినా కానీ మీకు ఇక్కడే వస్తుంది, మీకు రిప్లై ఇవ్వడానికి ఉండదు. అండ్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫోన్ కాల్ వస్తున్నా కానీ మనం లిఫ్ట్ చేయడానికి అయితే ఉండదు, కట్ చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు అంతే. మనం లిఫ్ట్ చేసి మాట్లాడడానికి అయితే ఫోన్ కాల్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డూ నాట్ డిస్టర్బ్ ఉంటుంది. బ్రైట్నెస్ కూడా నేను మొత్తం 100% పెట్టేశాను, కంప్లీట్ బ్రైట్నెస్ పెట్టేశాను. మొత్తం పెడితే మీకు సన్లైట్లో కూడా మీకు ఈ స్క్రీన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, ఆమ్లెట్ స్క్రీన్ అయినా కానీ. సో ఒకవేళ మీరు ఇంకా బ్రైట్నెస్ తగ్గించి పెట్టుకున్నారనుకోండి, మీకు ఇంకా బెటర్గా అంటే బ్యాటరీ లైఫ్ ఇంకా మీకు బెటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు 80 పెట్టాను నేను బ్రైట్నెస్ అయితే. అండ్ డిస్ప్లే టైం ఎంతసేపు మీకు డిస్ప్లే ఆన్లో ఉండాలి, 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోయింది. మీ ఇష్టం ఎంతైనా టైం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వైబ్రేషన్ వీకా, స్ట్రాంగ్గా, నార్మలా, అండ్ షట్ డౌన్, రీసెట్, రీస్టార్ట్, ఇవన్నీ మనకి నార్మల్గా అన్ని బ్యాండ్స్లో ఉండేవి. అండ్ నెక్స్ట్ ఇంకా టూల్స్ ఉన్నాయి. టూల్స్లో మీకు మ్యూజిక్, స్టాప్ వాచ్, టైమర్, అలారం, కెమెరా, సో ఇవన్నీ అన్ని బ్యాండ్స్లో ఇప్పుడు వచ్చి వాటిలో ఉంటున్నాయి. కెమెరా షట్టర్ మీరు ఇక్కడ నుంచి మీ ఫోన్ కెమెరా షట్టర్ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది వస్తుంది ఫైండ్ మై ఫోన్ ఆటోమేటిక్గా టచ్ అయింది అది. అండ్ మ్యూజిక్ ఇక్కడ చూడొచ్చు, మనం మ్యూజిక్ ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్లే పాజ్ ఇక్కడ చూడొచ్చు, ప్లే పాజ్ చేయొచ్చు. అండ్ మీరు సౌండ్ తగ్గించవచ్చు ఇక్కడ నుంచి, ఇక్కడ చూడొచ్చు సౌండ్ అక్కడ మనం తగ్గుతుంది. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్కి రావచ్చు. సో అన్నీ మీరు మ్యూజిక్ని, మీ ఫోన్ మ్యూజిక్ని ఈ బ్యాండ్ నుంచి మీరు మ్యూజిక్ యాప్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి టూల్స్ తర్వాత వెదర్ ఇన్ఫర్మేషన్, బ్రీత్, స్లీప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి SpO2 అండ్ ఇంకా హార్ట్ రేట్ కూడా ఉంటుంది. హార్ట్ రేట్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మనకి బ్యాండ్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, రైట్కి లెఫ్ట్కి స్వైప్ చేస్తే వాల్ పేపర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అంతే. టాప్ బాటమ్ ఈ యాప్స్ అన్నీ వస్తుంటాయి. అండ్ బ్యాండ్ యాప్కి దీనికి మధ్య సింకింగ్ కూడా చాలా బాగుంది. ఇది మనకి హెల్త్ యాప్తో వస్తుంది.
సో రెండు మధ్య సింగింగ్ చాలా బాగుంది, ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేయలేదు. అండ్ బ్యాండ్లో ఫీచర్స్ కూడా అన్నీ మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. హార్ట్ రేట్ కానీ లేకపోతే SpO2 కానీ అన్నీ మనకి బాగా వర్క్ అవుతున్నాయి. సో ఓవరాల్గా నాకైతే బ్యాండ్లో పెద్ద కంప్లైంట్ చేయడానికి అయితే ఏం అనిపించలేదు. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఒప్పో బ్యాండ్ స్టైల్ ప్రైస్ 2999 వీళ్ళు లాంచ్ చేసింది. అండ్ అమెజాన్ ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే ఉంది. మార్చి 8 నుంచి మార్చి 23వ తారీఖు లోపు కొంటే ఇది 2799 లభిస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రైస్కి ఒక గుడ్ బ్యాండ్ అని చెప్పొచ్చు. 2800 రూపాయలకి. దీనిలో బాక్స్లో ఎక్స్ట్రా స్ట్రాప్ కూడా వస్తుంది. అండ్ ఫీచర్స్ కూడా బాగున్నాయి, డిస్ప్లే కూడా చాలా బాగుంది దీనిలో. ఇది ఫ్రెండ్స్ ఒప్పో బ్యాండ్ స్టైల్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.